నమస్కారం నేటి సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం నా పేరు వియాల్ ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లాలో వైభవంగా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల వద్దకు బారులు తీరిన భక్తులు చెన్నూరులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ వైప్ బాల్కసుమన్ జిల్లాలో అంబరానంటిన క్రిస్మస్ సంబరాలు చర్చిలో కేకులు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు ఎస్డిఎల్ ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఆర్కే6 గని ప్రథమ బహుమతి అవార్డు షీల్డ్తో గనిపై ఉద్యోగుల సంబరాలు రక్షణతో సంస్థ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలన్న జిఎం లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద లక్షటిపేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తించిన చర్చ్ క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వేకోజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. గోవింద నామస్మరణతో ఉత్తర ద్వారం గుండా భక్తులు ఆలయంలోనికి ప్రవేశించి స్వామివారిని దర్శించుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకరరావు ఆయన కుటుంబ సమేతంగా ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు మాస్కులు ధరించి దర్శనం చేసుకున్నారు. అత్యంత శ్రేష్టమైనటువంటి ముక్కోటి ఏకాదశి అనగా ఆ నారాయణుడట దేవతలకు కూడా ఇవ్వనటువంటి మోక్ష ప్రసాదాన్ని వరాన్ని మనకు ఈ మానవ లోకంలో ఇచ్చాడంట. తాను స్వయంగా బ్రహ్మతో వివరించాడు. అందుకే ఈరోజు ముక్కోటి ఏకాదశికి అంత శ్రేష్టమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మన మంచిర్యాల జిల్లా వాసులు కూడా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఉదయం 4 గంటల నుండి ఆ శ్రీనివాసుడు ఆ నారాయణుని దర్శించుకొని అర్చనాది కార్యక్రమాలను ముగించుకున్నారు. స్వామివారి కృప ఉంటుందని మరియు ఈ ఎలాంటి భయం లేకుండా మనం అందరం ఆరోగ్యంగా ఉంటామని ఆ శ్రీమన్నారాయణ కృప ఉంటుందని సవినయంగా మనవి చేస్తున్నాం. కాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని దేవాలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజూరులోని వెంకటేశ్వర ఆలయం గీతా మందిర్లో పూజారుల ఆధ్వర్యంలో హోమ కార్యక్రమాలు చేపట్టారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో భక్తులు హోమ యజ్ఞంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయాలకు వచ్చే భక్తులకు కమిటీ సభ్యులు అన్ని సౌకర్యాలు కల్పించారు. కాగా చెన్నూరు పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని జగన్నాథ ఆలయాన్ని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాల్కసుమన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా మందమరి పట్టణంలో ముక్కోటి ఏకాదశి వేడుకలను పట్టణ ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని అన్ని వైష్ణవ దేవాలయాలలో దేవతామూర్తులు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి వేడుకలను ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉండడంతో ఉదయం నుంచే భక్తులు దేవాలయ వద్ద బారులు తీరారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా అన్ని వైష్ణవ దేవాలయం శోభయా సుందరంగా అలంకరించారు. స్థానిక వెంకట దేవస్థానంలో అలంకరించిన మహాద్వారాల దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భగవంతుడి దర్శనానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పట్టణమంతా గోవింద నామస్మరణలతో మార్మోగింది. తెలంగాణలో రెండవ అతిపెద్ద చర్చి అయిన లక్షిట్పేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. లక్షిట్పేట మున్సిపాలిటీలోని తెలంగాణలో రెండవ అతిపెద్ద చర్చి అయిన సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక శాసనసభ్యులు నడిపల్లి దివాకరరావు హాజరయ్యారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన పాస్టర్లు పాల్గొన్న వందలాది మంది క్రిస్టియన్ సహోదరులు సోదరీమణులందరికీ శాసనసభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకల జనులు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. క్రిస్టమస్ వేడుకలకు విచ్చేసిన అందరూ కోవిడ్ నియమాలను పాటిస్తూ భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నడిపల్లి దివాకరరావు, నడిపల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సురేష్ నాయక్,
సాయిని సుధాకర్, టీఆర్ఎస్ నాయకులు కట్ల చంద్రయ్య, పాదం శ్రీనివాస్, కేతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, పెట్టెం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. త్రియేక దేవుని నామానికి నేను వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ప్రత్యేకంగా ఈ సమయంలో జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరి వీక్షిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ సర్వశక్తి కలిగిన దేవుడు, ఈ భూలోకమును సర్వలోకమును సృజించిన సృష్టికర్త, జగత్ రక్షకుడైనటువంటి క్రీస్తు యొక్క దీవెనలు, ఆ దేవాది దేవుని యొక్క ఆశీర్వాదములు మరి మీకు, మీ కుటుంబాలకు అందరికీ కలగాలని నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. పవిత్రతో ఉన్న దినం 25 డిసెంబర్. యావత్తు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, గ్రామ పల్లెటూళ్ళ వారవాళ్ళ చర్చలన్నీ కిటకిటలాడుతాయి. యేసు ప్రభువును తలుచుకుంటూ ఈ డిసెంబర్ 25న ఈరోజు క్రిస్మస్ సంతోషం మేము జరుపుకుంటున్నాము ఈ దేవాలయంలో. మరి ఈ యొక్క దేవాలయము మన ఆసియా ఖండంలోనే రెండవదిగా పేరు పొందినటువంటి దేవాలయము. మరి ఈ చర్చికి దగ్గరనే పాఠశాల కూడా ఉంది, హాస్టల్ కూడా ఉంది. మరి దాని సందర్భంగా ఈ యొక్క దేవాలయం ఎంతగానో ప్రాముఖ్యత పొందింది. ఈ దేవాలయంకి ఎంతోమంది భక్తులు వచ్చి మరి తమ యొక్క కోరికలు నెరవేరు. మరియు పునరుత్థాన జాతర 25, 26వ తారీఖున జరుగుతుంది ఇక్కడ. మరి జిల్లాల వారీగా దేశ వచ్చి ఇక్కడ తమ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు. అదేవిధంగా ఒక క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని దక్షిణ మండల చర్చిలో ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. తెరాస ప్రభుత్వం అన్ని మతాలకు సమ్మేళనంగా పాలన చేస్తుందని, నిరుపేద క్రైస్తవులకు ఆనందంగా పండుగ జరుపుకునేందుకు క్రిస్మస్ కానుకలు ప్రభుత్వం పంపిణీ చేసిందని ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేసిన హాజీపూర్ ఎంపీపీ మండపల్లి స్వర్ణలత శ్రీనివాస్ పిల్లలతో కలిసి ఆమె క్రిస్మస్ కేకును కట్ చేశారు. యావత్ ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో పెద్ద ఎత్తున చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్న సందర్భాలు. ఈ సందర్భంలో మొదటిగా నేను అందరికీ క్రిస్టియన్ సోదరి 25 డిసెంబర్ మరి ఈనాడు కూడా ఘనంగా చేసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్న తరుణంలో మరి ఈ రోజు నుంచి అయినా యేసు ప్రభు గారి దయ వల్ల, వారి ఆశీస్సుల వల్ల ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో, మంచాల ప్రాంతం కానీ ఈ పరిసర ప్రాంతంలో కోవిడ్తో ఎవరు బాధపడద్దు, కోవిడ్ ఎవరికి ఎఫెక్ట్ కావద్దు, ఆ రకంగా దేవుని నేను ప్రార్థిస్తున్నాను. క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్న క్రైస్తవ సోదర సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. చేరుకోవడానికి మొదటి మెట్టు భయం, భక్తి. భయం అంటే స్వయం నియంత్రణ, భక్తి అంటే ఏకాగ్రత, స్థిరత్వం. ప్రార్థనైనా, దేవుడి నామమైనా, బీజాక్షరాలైనా, ధ్యానమైనా మనలో ఏకాగ్రత, స్థిరత్వాన్ని కల్పించడం కోసమే ఏర్పరచబడ్డాయి. కాగా రామకృష్ణపురం పట్టణంలోని వివిధ చర్చిలలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలు శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. స్థానిక సిఎస్ఐ చర్చి ప్రాంగణంలో రాత్రి నుంచి చర్చి ఫాస్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చర్చి ప్రాంగణంను సుందరంగా తీర్చిదిద్దారు. చర్చి ఫాస్టర్ యేసుక్రీస్తు పుట్టుక విషయాలను వివరిస్తూ సమాజంలో ఎలా ఉండాలనే అంశాలను భక్తులకు వివరించారు. యేసు ప్రభు పాటలకు చిన్న పెద్ద నృత్యాలు చేస్తూ వివిధ వేషధారణలతో సందడి చేసుకుంటూ కేక్ కట్ చేసి వేడుకలను భక్తులు వైభవంగా జరుపుకున్నారు. ఈ అవకాశాన్ని బట్టి మానవాళిని సంరక్షించనీకి ఆయన ఈ లోకానికి వచ్చి తనను తానే బలిగా అర్పించి సర్వలోక పాప ప్రాయశ్చిత్తార్థం వారు సిలువలో బలి అయి పునరుత్థానుడైనాడు. మరి వారి సిలువ రక్ష ప్రోక్షణతో ఈరోజు మానవాళి సుక్షేమ ఈ సందర్భంగా సిఎస్ఐ చర్చ్ రామకృష్ణపురం పాస్టరేట్ పక్షాన మేము తెలియజేస్తూ శుభాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమున సిఎస్ఐ సెయింట్ పీటర్ చర్చ్ రామకృష్ణపురం పరిశుద్ధ సంఘంలో ఘనముగా
అందరము యేసు ప్రభు యొక్క జన్మదినోత్సవం జరుపుకున్నాం. మరి యేసు ప్రభు శాంతి సమాధానాలు మునుపటి పరిస్థితి వాతావరణం కలగాలని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాం. మరి లోకమంతటికి, మన దేశమంతటికి, మన పట్టణమంతటికి కూడా క్రిస్మస్ శుభములతో పాటు ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములు కలగాలని. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఇటిక్యాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల వద్ద కొలువైన ప్రసన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు అయిన పూజారులు మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి విశిష్ట దినమని, ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకు విశేష అభిషేకాలు, 5 గంటల 30 నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం, 8 గంటలకు సుదర్శన నృసింహ హోమం నిర్వహించామని అన్నారు. లోక కళ్యాణార్థం ప్రజల క్షేమం కోరుతూ స్వామివారి పూజాధికములు నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూజారులు గొల్లపల్లి శ్రీధరాచార్యులు, రామానందాచార్య స్వామి, కట్ట అశోక్ చారి, తిరుపతి చారి, శ్రావణ్ చారి, సురేష్ చారి, నరసింహస్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ముగించుకొని ఇటిక్యాల గ్రామంలో గల శ్రీ ప్రసన్న లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనము అత్యంత వైభవపేతంగా జరుపుకోబడుతున్నది. మరి ఆ విష్ణు సాహిత్యంలో ఏకాదశి తిథికి ఎంతో తిథిని పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లయితే స్వామివారి అనుగ్రహం వలన మన సకల పాపములు కూడా హరించుకొని పోయి మోక్షము కలుగును. శ్రీరాంపూర్ ఏరియా RK6 గని SDL ఉత్పత్తిలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు సంస్థ C&MD శ్రీధర్ గని మేనేజర్ సంతోష్ కుమార్కు సింగరేణి వేడుకల్లో అవార్డు షీల్డ్ అందించారు. SDL ఉత్పత్తిలో RK6 గనికి ప్రథమ స్థానం రావడంపై శుక్రవారం అధికారులు, కార్మికులు గనిపై సంబరాలు జరుపుకున్నారు. ఏరియా జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ, TPGKS ఏరియా ఉపాధ్యక్షుడు సురేందర్ రెడ్డిలు పాల్గొని కార్మికులను, అధికారులను అభినందించారు. గనిపై షీల్డ్తో కార్మికులు సంబరాలు జరుపుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా GM మాట్లాడుతూ కార్మికులు, అధికారులు సమష్టి కృషితోనే ఉత్తమ SDL ఉత్పత్తి విభాగంలో ప్రథమ స్థానం సాధించడం జరిగిందని తెలిపారు. ప్రమాద రహిత ఉత్పత్తితో గని ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ శ్రీనివాస్, మేనేజర్ సంతోష్ కుమార్, TPGKS ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమార్ స్వామి, గనిఫిట్ కార్యదర్శి చిలుమల రాయమల్లు, గని అధికారులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ యొక్క RK6 పిట్ కార్యదర్శి రాయమల్లు గారికి, ఇతర యూనియన్ మిత్రులకు, అలాగే ఇటువంటి చక్కటి ఘనకీర్తి సాధించి పెట్టడానికి యువ కిషోరాలు, నవరత్నాలు ఎల్లవేళలా తమ RK6ను ముందుంచడానికి అహర్నిశలు కృషి చేసే, ఈ బావిలో పనిచేసే ప్రతి ఉద్యోగి కూడా పేరు పేరున హృదయపూర్వక గనుల ఏరియాల వారీగా చూసినట్టయితే అన్నిటికంటే సంఖ్యాపరంగా, గనుల పరంగా అతిపెద్ద ఏరియా ఏదంటే అది మన శ్రీరాంపూర్ ఏరియా. మరి ఇటువంటి చక్కటి ఏరియాకు మంచి పేరు రావాలంటే ఆయువు పట్టు మన RK6 గని కాకుండా కష్టపడతారని విశ్వాసం, నమ్మకం ఈ యొక్క బావిలో పనిచేసే ఉద్యోగుల మీద ఉంది. ఎందువలనంటే గొప్ప విషయం, మనది 147 టన్నులు సాధించి మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానం కూడా మన ఏరియాదే. అది SRP1 139 టన్నులు. ఐదవ స్థానం ఎవరిది? అది మన శ్రీరాంపూరే, IK1A 97 టన్నులు. అలాగే ఆరవ స్థానానికి ఇక మిగిలిన బాయిలను 27 బాయిలు ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా మనం ఈ 5 బావిలు మనవే, 5 స్థానాలు మనవే, మిగిలిన 22 బావిల నాయకత్వంతో ముందుకు నడుపుతారు. కాబట్టి మీ ఇంటి పిల్లలుగా, మీ కుటుంబ సభ్యులుగా భావిస్తూ మంచి IR రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేస్తూ ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ
నస్పూర్ మున్సిపాలిటీలో క్రిస్మస్ వేడుకల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ప్రాంతంలోని క్రైస్తవులు ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి చర్చిల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. నస్పూర్ 2వ వార్డులోని హోరేబు చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్, మండల పార్టీ అధ్యక్షులు వంగ తిరుపతి పాల్గొని క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సీఎం కేసీఆర్ నిరుపేదలకు కొత్త బట్టలు అందజేశారని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమం చేపట్టలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన చర్చిలో కేక్ కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయ మల్లయ్య, పూదారి కుమార్, చీడం మహేష్, నాయకులు పంబల ఐరయ్య, దగ్గుల మధు తదితరులు పాల్గొన్నారు. పేరుసరి డిసెంబర్ 25న ఘనంగా పెద్ద సంఖ్యలో అన్ని ప్రాంతాలు జరుపుకున్నాం, దేశ విదేశాల్లో. ఈసారి జరపడంలో కొంచెం మనకు ఇబ్బంది పడుతున్నాం. డిస్టెన్స్ మెయింటైన్ కానీ మరొకటి కానీ కోవిడ్ సందర్భంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సెలబ్రేషన్ మనం చేసుకుంటున్నాం. మన ఇంట్లోన్నా ఎక్కడున్నా కూడా యేసు ప్రభు గారు నమ్ముకుంటే అన్ని విధాల మేలు జరుగుతుందని మనం చేసే ప్రార్థనలో మనం కోరుకుంటాం. మనకు కానీ, మన కుటుంబ సభ్యులు కానీ, మన పరిసర ప్రాంత ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ సుఖంగా సంతోషం ఉండాలని కూడా మనం కోరుకుంటున్న సందర్భాలు. ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషం ఉండే దిశ చేసి ఈరోజు చాలా పవిత్రంగా యేసుక్రీస్తును స్మరిస్తూ మన ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలను కోవిడ్ ఉన్న సందర్భంగా కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అందరూ దేశ ప్రజలందరూ, రాష్ట్రంలో మన నస్పూర్ మున్సిపల్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి యేసుక్రీస్తును ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్స్ అందరికీ పేరు పేరున. కాగా సిసిసి టౌన్షిప్లోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో చర్చికి తరలి వచ్చారు. ఉదయాన్నే కేక్ కట్ చేసి పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ డేవిడ్ పాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. అనంతరం క్రైస్తవులు ఒకరినొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. దేవుని సేవకుడుగా రెవరెండ్ ఎస్ డేవిడ్ పాల్ అని నేను తెలియజేస్తున్నాను. మన సిసిసి పట్టణం అంతయు దేవుని యొక్క శాంతి సమాధానంతో, ఈ దేవుడిచ్చేటటువంటి ఆదరణతో అందరూ సంతోషంగా జీవించలాగున దేవుడు మన పట్టణమంతటిని దీవించాలని దేవుని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఇక్కడికి వచ్చినటువంటి సేవకులందరికీ కూడా నా కుటుంబ పక్షాన, సంఘ పక్షాన, మా కమిటీ అంతటి పక్షాన దేవుని పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బ్రహ్మచారి స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం నేడు. చిన్నపాటి కార్యకర్తగా చేరి ప్రధానిగా పదవి అధిరోహించి జాతీయతను చాటి టెక్నాలజీని దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో కృషి చేసిన ఆయన సేవలు నిజంగా జాతి మరువలేనిది. ఆయన స్మరణలో ఇప్పుడు ఆ స్టోరీ చూద్దాం. ఈరోజు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జన్మదినం. డిసెంబర్ 25, 1924లో ఆయన మధ్యప్రదేశ్లోని గ్వాడియర్లో జన్మించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆయన ప్రధానమంత్రి అయ్యారు. బ్రహ్మచారి అయిన వాజ్పేయి మొదటిసారిగా 2వ లోక్సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్సభ ముగిసే వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. 2 సార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన అది 13 రోజులకే పరిమితమయ్యింది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరగని ఈ రాజకీయ యోధుడికి
1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వమైన మోర్జాజీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. నస్పూర్ మున్సిపాలిటీలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ ప్రాంత ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పోటెత్తారు. గోదావరి కాలనీ షిర్కే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి బారులు తీరారు. ఈ సందర్భంగా విష్ణు సహస్ర నామార్చన భజనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. వికాస తరంగిణి భక్తులు అఖండ నామ సంకీర్తనం చేశారు. ప్రముఖ సంగీత కళాకారుడు నారాయణరావు ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనను అలరించాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోనే మొట్టమొదటి సతీ సమేత నవగ్రహ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆలయ అర్చకులు వెంకటరమణ, నరేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మల్లికార్జునరావు, పేరం రమేష్, కాల్వ శ్రీనివాస్, వేణుగోపాల్ రెడ్డి, అశోక్ రావు, సదరపు శ్రీనివాస్, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమన్నారాయణ శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి దివ్యమంగళ శాసనాలతోటి నస్పూర్ కాలనీ షిర్కేలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా ధనుర్మాసోత్సవాలను జరుపుకుంటున్నాం. ఈరోజు విశేషమైనటువంటి పండుగ ఏమిటి అంటే ముక్కోటి ఏకాదశి. వికాస తరంగిణి సభ్యులందరూ భక్తులందరి చేత కూడా జరపబడుతూ ఉన్నది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు భగవద్గీతా జయంతి కూడా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను మన అందరి కోసమని అప్పుడున్నటువంటి అర్జునుడికి అందించిన విశేషమైన రోజు కనుక సాయంకాలం భగవద్గీత పారాయణం కూడా నిర్వహించబడుతుంది. ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలోని ఫస్ట్ వార్డులోని మరి వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు మరి ముక్కోటి ఏకాదశి యొక్క మరి పెద్ద ఎత్తున మరి మహిళలు ప్రతి ఒక్కరు భక్తులు పాల్గొని ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశిని ప్రతి ఒక్కరు వారి యొక్క దేవుని యొక్క ఆశీర్వాదం, వెంకటేశ్వర స్వామి యొక్క అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సంవత్సరాలుగా మన వెంకటేశ్వర దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగానే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము ఉదయము 4:30 గంటలకు మన దేవాలయంలో ఆలయ కమిటీ అదేవిధంగా సభ్యులందరూ వికాస తరంగిణి సభ్యులందరూ కలిసి ఈ యొక్క దేవాలయంలో సేవా కార్యక్రమం చేయడం జరిగింది. ఉదయము 5:30కు సేవాకాల కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అందరూ కూడా స్వామివారిని భక్తి చేత కొలవడం జరిగింది. అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నాము. ఆ యొక్క వైకుంఠనాథుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఉదయమే వేదాశీర్వచనం కూడా చేయడం జరిగింది. అలాగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని గీతా సత్సంగ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి రాజేశం ఆధ్వర్యంలో గీతా భక్తులు సామూహికంగా 18 హోమకుండంలచే గీతా హవన యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడు, గణపతి, ఆంజనేయ స్వాములకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సదానంద చంద్రమౌలార్య రాజయోగి గీతా ప్రబోధ చేశారు. ఈ కార్యక్రమంలో గీతా సత్సంగ్ వెల్ఫేర్ సొసైటీ కార్యదర్శి డిడి ప్రసాద్, సారయ్య, రాజమౌళి, రమేష్, సువర్ణ, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. హరి ఓం తత్సత్వం. విశ్వశాంతికై మన శ్రీరాంపూర్ ఏరియాలో గల RK6 కాలనీ మరియు కృష్ణా కాలనీ శివాలయ ప్రాంగణంలో గల గీతా మందిరం యొక్క 22వ వార్షికోత్సవము మరియు గీతా జయంతి మరియు ముక్కోటి ఏకాదశి 3 పుణ్య దినములు కలిసినటువంటి రోజున ఈరోజు చక్కగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ద్వారా అనగా 3 కోట్ల దేవతలు ఆ స్వామివారిని ముక్తి మోక్షం లభించాలని ఉత్తర ద్వారం ద్వారా దర్శించడం జరిగింది. ఈరోజు ఎవరైతే అలా స్వామిని దర్శిస్తారో వారి పుణ్యము పరిపక్వము కలిగి జ్ఞానప్రాప్తి కలిగి మోక్షాన్ని పొందుతారు అని శాస్త్రవచనం.
ఆ యజ్ఞము ఎలా చేయగలము? శాస్త్రం చెప్పింది కనుక. శాస్త్రం ఎట్లా తయారైపోయింది? శబ్దం, అక్షరం వల్ల. ఆ అక్షరం ఎవరు చెప్పారు? వేదంని బ్రహ్మ భగవంతుడు చెప్పాడు. ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? అందరిలో సర్వాంతర్యామిగా ఉన్నాడు. యజ్ఞో వై విష్ణు అంటే యజ్ఞంలో ఆ విష్ణువు పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అన్నమాట. ఇలా చక్రం ఏవం ప్రవర్తితం చక్రం. ఈ చక్రాన్ని అనుసరించి లోకహితాన్ని, స్వహితాన్ని, పరహితాన్ని, దైవతత్వాన్ని తెలుసుకోవడానికి ఋషులు మహాత్ములందరూ కలిసి ఈ మహాయజ్ఞాలను మనకి ఏర్పాటు చేశారు కనుక. మంచిర్యాల సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ 95వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ అలీఖాన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి కలీందర్ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాన్పూర్లో ఆవిర్భవించి జాతీయ స్థాయికి చేరిందని, నాటి నుంచి నేటి వరకు ప్రజల పక్షాన కార్మిక, కర్షక, దేశ స్వాతంత్ర, బడుగు, బలహీన, పేద ప్రజల పక్షాన పోరాటాలు చేసిన ఘనత సిపిఐ పార్టీదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు దేవి పోచన్న, బియ్యాల రాజేశం, కుంచాల శంకరయ్య, చాడ మహేందర్ రెడ్డి, సిపిఐ నాయకులు పోలు రాజేశం, మామిడిపల్లి శ్రీనివాస్, నర్సింగరావు, మాసు రజని, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. 95వ వార్షికోత్సవాలను ఈరోజు మంచిర్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుండి 26 వరకు వారం రోజుల పాటు ఆవిర్భావ వారోత్సవాలు జరపాలని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్ వద్ద 95వ వార్షికోత్సవాలను నిర్వహించుతూ ఇప్పటికే రైల్వే రంగం, టెలికాము, బిఎస్ఎన్ఎల్ అన్నీ కూడా మరి ప్రైవేటీకరణ చేసి బడా వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు, ఆదాని అంబానీలకు అప్పచెప్పడం చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి ఏదైతే ప్రజలందరూ కూడా సహకరించి ఉద్యమాలకు సిద్ధంగా అని చెప్పి సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ 95 వసంతాలు పూర్తి చేసుకొని 96వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా అందియాలని చెప్పేసి కమ్యూనిస్టులుగా చేస్తున్నటువంటి పోరాటాలకు వారు చేదోడుగా వాదోడుగా భవిష్యత్తులో నిలవాలని ఆకాంక్షిస్తూ, అదే రకంగా నేడు ప్రజారంగాన్ని రక్షించాలంటే, పబ్లిక్ సెక్టార్లను కాపాడాలంటే వామపక్షాల ఉనికి ఖచ్చితంగా అవసరము. కాబట్టి ప్రజలందరూ, అభ్యుదయవాదులందరూ ఈ వామపక్షాలను బలపరిచి సిపిఐని బలపరచాలని పిలుపునివ్వడం జరుగుతున్నది. ఆ నేపథ్యంలోనే కొమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దస్నాపూర్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి పాల్గొని క్రైస్తవులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఆసిఫాబాద్ దస్నాపూర్ చర్చిలో కేక్ కట్ చేసి తెలంగాణ ప్రభుత్వం అందించే క్రిస్మస్ కానుక దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులతో శాంతి, సామరస్యం విరాజిల్లాలని ప్రార్థిస్తున్నానని, కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉన్నదని, ఈ నేపథ్యంలో ప్రజలంతా భౌతిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు. భక్తి శ్రద్ధలతో సురక్షితంగా ఉంటూ క్రిస్మస్ పండుగను జరుపుకోవాలని క్రైస్తవ సోదర సోదరీమణులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ కరుణాకుమార్, ఆసిఫాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చులువేరి వెంకన్న పాల్గొన్నారు. తోడుగా ఉండి ఆశీర్వదించి బలపరిచి తన నామ మహిమార్థము నడిపించును గాక. ఆమేన్. ఎన్నో సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్ కు నీ బిడ్డను నిజంగా మీ సంధానం నడిపిస్తున్నారు. ఈ దినం మరి మేడం గారు చాలా బిజీగా ఉన్నారు ప్రభు, చాలా బిజీగా ఉన్నారు. మరి నీ బిడ్డకు మీరు మనసును కలగజేశారు తండ్రి, నడిపించారు ప్రభు. మేడం గారిని దేవా, మరి తన భర్తను, మరి ఇచ్చిన బిడ్డలను దీవించండి, వారిని ఆశీర్వదించండి ప్రభు, వారికి మంచి భవిష్యత్తు మీద ఇచ్చినందుకు స్తోత్రం. కాగా కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని నవజీవన సాహస ప్రార్థన మందిరంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థనా మందిరంలో పాటలు పాడుతూ ప్రభువును ఆరాధించారు. అనంతరం పాస్టర్ యేసుపాదం మాట్లాడుతూ గత నెల రోజుల నుండి మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తూ నవజీవన సాహస ప్రార్థన మందిరంలో నెల రోజుల పాటు ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిర్యాని మండల ప్రజలపై యేసు యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. యేసు ప్రభు వారు ఈ లోకానికి లోక రక్షకుడిగా వచ్చారు. నిజంగా ప్రియులారా, దేవుడు ఎవరి కోసం వచ్చాడు? పాపులను రక్షిస్తానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. ఒక్క మనిషి కూడా నశించుకోవడం ఆయనకి ఇష్టము లేదు. రక్షణలో ఉండాలని, చెడు పనులు చేయకోకుండా ఉండాలని, ఆ బిడ్డలందరూ నాతో నా రాజ్యంలో ఉండాలని యేసు ప్రభు వారి లోకానికి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం.
ఇక్కడ వాక్యంలో దేవుని యొక్క మాట ఏమన్నదంటే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని. కొమ్రంభీం జిల్లా తిర్యాని మండలంలో హనుమాన్ల మల్లయ్య వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తిర్యాని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ముత్యం రాజయ్య మాట్లాడుతూ, హనుమాన్ల మల్లయ్య తిర్యాని మండలంలో గొప్ప రాజకీయ నాయకుడని, అతడు చేసిన పోరాట పటిమ, రాజకీయ సేవతోనే తిర్యాని మండలానికి రోడ్లు, సెల్ టవర్, మండల కార్యాలయాలు ఏర్పడ్డాయని తెలిపారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు హనుమల్ల జగదీష్, మాజీ ఎంపీపీ హనుమల్ల లక్ష్మి, అశ్వాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాలా శ్రీనివాస్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అహర్నిశలు ఒక 2-3 దశాబ్దాల పాటు తిర్యాని మండల అభివృద్ధి కొరకు ఎంతో పాటుపడిన మన ప్రియతమ నాయకులు, మన మండల ప్రజల హృదయాలలో చిరస్థాయి ఇప్పుడు వేయడం జరిగింది. మరి ఇప్పుడు దాన్ని వెడల్పు చేద్దామంటే కూడా మరి ఛాన్స్ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి మారుమూల గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేసి మరి ఆయన దురదృష్టవశాత్తు 2001 డిసెంబర్ 25న చనిపోవడం జరిగింది. వారి ఆత్మకు శాంతి జరగాలని మనసారా మా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై తెలంగాణ. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి, మాదాపూర్లలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని షేర్లింగంపల్లి డివిజన్ పరిధిలోని పలు చర్చిలో స్థానిక కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీష్ గౌడ్లు పాల్గొని క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు యేసుక్రీస్తు ఆశీస్సులు అందరిపై ఎల్లవేళలా ఉండాలని వారు ఆకాంక్షించారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హుడా ట్రేడ్ సెంటర్, ఏపీహెచ్బి కాలనీ, సుదర్శన్ నగర్ తదితర ప్రాంతాల్లోని చర్చిల్లో క్రిస్మస్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ కేకును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గోపినగర్, టీఆర్ఎస్ పార్టీ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, నాయకులు కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, పట్లల నరసింహారెడ్డి, సాయి తదితరులు పాల్గొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని తిర్యాని మండలంలోని హొరేబు ఏజీ ప్రార్థన మందిరంలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రార్థన మందిరంలో చిన్నపిల్లల చేత ఫాస్టర్ డేవిడ్ పాల్ కేక్ కట్ చేసి క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని హోరేబు ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించడం జరిగిందని, గత 15 రోజులుగా మినీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుంటూ వస్తున్నామని, నేడు క్రిస్మస్ వేడుకలను తమ చర్చిలో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. నుండి మరి ఈ మందిరంలో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. మరి క్రిస్మస్ సెలబ్రేషన్లో క్రీస్తు పుట్టుకను గూర్చిన పాటలు, అలాగే దేవుని యొక్క మరి జన్మదినమును పురస్కరించుకొని మరి ఆరాధనలు, అలాగే వాక్యము, దైవవాక్యం ఉంటుంది. ఈ వాక్యము ద్వారా ప్రజల యొక్క హృదయంలో వాక్యం సెలవిస్తూ ఉంది. తగ్గించుకొని వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ సమయంలో మరి మనము జీవితంలో మరి ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకొని క్రీస్తు మనసు కలిగిన వారై జీవించినట్లయితే మంచి జీవితం ఈ లోకంలో జీవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఛానల్ వారికి, అలాగే అశోక్ బ్రదర్కి, అలాగే వాళ్ళ యొక్క బృందానికి కూడా మా హృదయపూర్వక వందనాలు. హోరేబు ఏజీ తిర్యాని మండలం తరపున కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించును గాక. ఆమేన్. కాగా మందమరి సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ ఆరాధనలు ఉదయం 4 గంటల నుండి ప్రారంభమయ్యాయి. దీనికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇట్టి ఆరాధనలో చర్చి ఫాదర్ రెవరెండ్ రాజ్ కిరణ్ వాక్య సందేశాన్ని అందజేశారు. ఇట్టి క్రిస్మస్ ఆరాధనలో ఆలపించిన గేయాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో చర్చ్ కమిటీ మెంబర్స్ సంతపూరి సునీల్ కుమార్, ప్రసాద్ రావు, దేవి నవీన్, పేరం రాజశేఖర్, బత్తుల కిషోర్, బత్తుల సంజీవయ్య, జాన్ మైకేల్, సామ్యుయేల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.
మానవాళి అంతటిని కూడా నిత్య జీవ సంబంధమైనటువంటి మార్గంలోనికి నడిపించడం కొరకై ఈ భూలోకంలోనికి వచ్చినటువంటి దినమే ఈ క్రిస్మస్ సుదినముగా నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అందును బట్టి మేము అందరం కూడా మా యొక్క సంఘముతో పాటు మా సంఘ నాయకులు అందరితో పాటు కలిసి విధంగా ఆరాధించుకొని ప్రియక దేవుడిని మహిమపరచి దేవుని దీవెనలు పొందుకొని ఉంటున్నాం. కాబట్టి లోకమంతటికీ కూడా యేసు లోక రక్షకుడిగా ఉద్భవించున్నాడు అనేటటువంటి ఈ వార్త సుదిన మరియు శుభవార్తమై ఉంటున్నట్టుగా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు. మరియు ఐగుప్తు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణంలోకి వెళ్ళేది. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి. మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున 18 కోట్ల రూపాయలను లబ్ధిదారు ఖాతాలోకి భారత ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సాగు చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. సదస్సులో సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతిపక్షాలు వ్యవసాయ బిల్లుపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. రైతులకు జరిగే నష్టాల గురించి ఇప్పటి వరకు ప్రతిపక్షాలు వివరించలేదని ఆయన అన్నారు. వ్యవసాయ బిల్లుతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు. అనంతరం కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్లో వివిధ రాష్ట్రాల్లోని రైతులతో సమావేశమైన ప్రసారాలను రైతులకు టీవీ ద్వారా వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. దేశంలో రైతు రాజుగా కావాలనే ఉద్దేశంతో మోడీ రైతు సంస్కరణ తీసుకువస్తున్నారని ఎంపీ సోయం బాపురావు తెలిపారు. వ్యవసాయ బిల్లు మీద మరి ప్రతిపక్షాలు అదేవిధంగా భారతదేశంలో ఉండే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఆ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి అన్న ఉద్దేశంతో మరి ఆ బిల్లులో ఏముందో అదంతా కూడా ప్రజలకు వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో చేయాలనే విధంగా రేపు ఏదైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఆ కళ్యాణ లక్ష్మిని కూడా ఏమంటాడంటే మీకు కళ్యాణ లక్ష్మి పైసలు కావాలంటే మేం చూసిన పిల్లనే మీరు చేసుకుంటేనే మేము ఇస్తాం లేకుంటే ఇయ్యము అనే విధంగా కూడా చేసే ఆ రకంగా ఆలోచించే ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆ విధంగా కాదు. రైతులను ఖచ్చితంగా న్యాయం చేయడానికే ముందుకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులందరికీ కూడా న్యాయం జరుగుతుందని మరొకసారి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా లక్షర్పేట మున్సిపాలిటీలో అటల్ బిహారీ వాజ్పేయి 96వ జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ సడక్ యోజన కింద గ్రామాల నుండి పట్టణాలకు రోడ్డు కనెక్టివిటీ జరిగిందని, బీజేపీ 2 సీట్లు ఉన్నాయని అన్నాడు. పార్లమెంటులో అవమానిస్తే ఇప్పుడు తమకు 2 సీట్లు ఉండొచ్చని, రానున్న రోజుల్లో పార్లమెంట్లో మొత్తం సీట్లు బీజేపీ గెలుచుకుంటుందని ఆత్మవిశ్వాసంతో అన్నారని తెలిపారు. వారు చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని తెలిపారు. రానున్న రోజుల్లో దేశం మొత్తం కూడా బీజేపీ అధికారంలోకి రానుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు చాతరాజు శివశంకర్, గుండె ప్రభాకర్, బొప్పు సతీష్, వేముల మధు, ఎంబడి వెంకటేష్, లకావత్ రవీందర్, ముష్కం గంగన్న, బుర్ల శ్రీనివాస్, పంచాల రమేష్, తోట సునీత, రజిత, పసుపునూటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో నుండి వచ్చిన వార్తలను సంక్షిప్తంగా చూద్దాం. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని జరుపుకున్నారు. మండల అధ్యక్షులు బేర రామన్న యాదవ్ మాట్లాడుతూ అటల్ బిహారీ చేసిన సేవలు మరువలేనివని, వారు దేశాన్ని చాలా రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలోని దంతన్పల్లి ఏహవా చర్చిలో మాజీ మండల అధ్యక్షులు దాసంల ప్రభాకర్ అధ్యక్షతన ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వం అందజేస్తున్న దుస్తులను ఎంపీపీ పంద్రా జయవంతరావు పంపిణీ చేశారు. 115 ఏళ్ల పెద్దావిడ అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె ఎవరో కాదు, కొమరంభీం జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామానికి చెందిన గ్రామ పెద్ద దిక్కు కీర్తిశేషులు కనక హన్ను సత్యమణి కనక రాజుబాయి. ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్
బెట్టి ఎలిజబెత్ దంపతులకు ఆతిథ్యం ఇచ్చిన పెద్దావిడ. చరిత్ర గల మార్లవాయిలో బస చేసిన దేశ విదేశాల అతిథులకు ఆతిథ్యమిచ్చారు. మార్లవాయి చరిత్రను గోండీ పాటల రూపంలో పూర్వపు ముచ్చటలు జరిగిన అనుభవాలను చెప్పేవారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని జగన్నాథ స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంప్రదాయం ప్రకారం శాలువాతో సత్కరించారు. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలోని సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సాజిద్ ఖాన్ పాల్గొని కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి ఫాదర్ సాజిద్ ఖాన్కు శాల్వా కప్పి సత్కరించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రాచీన దేవాలయమైన దేవరకోటలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం స్వామివారిని ఆలయ ప్రాంగణంలో ఊరేగిస్తూ ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఆలయ ప్రవేశం చేశారు. స్వామివారి దర్శనం కోసం ఉదయాన్నే ఆలయానికి భక్తులు వచ్చి క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో నూతనంగా ఏర్పడిన కొత్తూరు షాలోం చర్చి క్రిస్మస్ వేడుకల్లో బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం అందించిన దుస్తులను క్రైస్తవులకు పంపిణీ చేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు పంపిణీ చేశారు. క్రిస్మస్ వేడుకలకు సంస్థ సభ్యులు, మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర మండలం బాగాపూర్ శివారంలో శంకుచక్ర నామాలు సైతంగా రాతిపైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి గుడిలో ముక్కోటి ఏకాదశి పూజలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. అభిషేకం, తులసి దళాలతో అర్చనలు, అష్టోత్తర పూజ స్వామికి పూజలు నిర్వహించామని పూజారి వివరించారు. ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు మహావిష్ణువును ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం జరుగుతుందన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని కల్వరి చర్చ్ మినిస్టరీ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకలను పాస్టర్ ప్రవీణ్ కుమార్ తెల్లవారుజామున యేసయ్య భక్తి పాటలతో ప్రారంభించారు. యేసయ్య వేషధారణలతో క్రిస్మస్ సోదరీమణులకు ఆహ్వానించారు. భక్తులు జిల్లా నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి తండోపతండాలుగా చర్చికి చేరుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఎల్వర్తి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ మృతి చెందారు. లారీలో ఇరుక్కున్న మృతదేహాలను జేసీబీ సహాయంతో బయటకి తీశారు. మృతులు మహారాష్ట్రకు చెందిన సికిందర్ సింగ్, అలీఖాన్ పఠాన్గా గుర్తించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 3 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ రైతాంగానికి మద్దతుగా డిసెంబర్ 30న నిర్వహించే హైదరాబాద్లో జరుగు బహిరంగ సభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని వెంకటేశ్వర ఆలయంలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు స్వామివారి ప్రసాదం వితరణ చేశారు. పూజా కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు రవికిరణ్, సభ్యులు పంబ మురళి, కటకం రమేష్ భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం జలాల్పూర్లో ప్రధానమంత్రి ఏర్పాటు చేసిన ముఖాముఖి ప్రోగ్రాంలో వ్యవసాయ బిల్లుపై మోదీ ప్రసంగాన్ని చూడటానికి తండోపతండాలుగా రైతులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ప్రధాని ప్రసంగం నడుస్తున్నంతసేపు అందరూ సైలెంటుగా విని తమలో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ తాండూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని జరుపుకున్నారు. ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. సిఎస్ఐ చర్చ్, గంజి చర్చ్, రాకాసిపేట్ చర్చ్, శక్కన్ నగర్ కాలనీలోని చర్చిలలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే షకీల్ అమీర్ అందజేసిన క్రిస్మస్ కేకులను చర్చిలకు పంపిణీ చేశారు. వీరి వెంట కౌన్సిలర్లు శరత్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, దూప్ సింగ్, చందు తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని ఇంకర్పల్లి, సర్దార్పూర్ గ్రామాలలో పోలీసులు సభలు ఏర్పాటు చేసి సమస్యలపై గ్రామస్తులతో చర్చించారు. పోలీసింగ్లో భాగంగా కమ్యూనిటీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో గిరిజనులకు పోలీసులు బ్లాంకెట్లను అందజేశారు. కార్యక్రమంలో సీఏలు, ఎస్ఐ రాజు సిబ్బందితో పాటు సర్పంచ్ సరబేదీలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేటలోని ప్రాచీన చర్చిలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని దక్షిణ భారత క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం క్రైస్తవ మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని శ్రీ రంగనాయక ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం 5 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఆలయం ముందు గోమాతను భక్తులు పూజించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మధ్యాహ్నం సమయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లాలో వైభవంగా ముక్కోటి ఏకాదశి. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాల వద్దకు బారులు తీరిన భక్తులు. చెన్నూరులో ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ వైప్ బాల్క సుమన్. జిల్లాలో అంబరానంటిన క్రిస్మస్ సంబరాలు. చర్చిలో కేకులు కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవులు. ఎస్డిఎల్ ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఆర్కే6 గని ప్రథమ బహుమతి. అవార్డు షీల్డ్తో గనిపై ఉద్యోగుల సంబరాలు. రక్షణతో సంస్థ నిర్దేశిత లక్ష్యాలు సాధించాలన్న జిఎం లక్ష్మీనారాయణ. రాష్ట్రంలో రెండో అతిపెద్ద లక్షటిపేట సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందడి. ప్రత్యేక ప్రార్థనలతో హోరెత్తించిన చర్చ్. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.